ఈ టెక్నో ఆల్ఫోర్స్ పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన పెంపొందింపజేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాలన్నారు. తద్వారా వారికి సమాజంలో తగిన గుర్తింపు లభించడమే కాకుండా అవకాశాలు సైతం మెరుగుపడతాయన్నారు. నేటి సమాజంలో సమయాభావన వలన చాలా వరకు సాంస్కృతిక కార్యక్రమాలకు సమయం కేటాయించలేకపోతున్నారని, కానీ ప్రతి ఒక్కరూ సమయాన్ని కేటాయించి వాటిలోని మాధుర్యాన్ని స్వీకరించినట్లయితే కార్యకలాపాలు చాలా హుషారుగా కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వైభవాన్ని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సారథ్యంలో నిధులను కేటాయిస్తూ కళలను పెంపొందిస్తున్నారని చెప్పారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థులకు చక్కటి విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించడం అభినందనీయమన్నారు. కొత్తపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రుద్రరాజు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంలు మాట్లాడుతూ విద్యార్థులు రోజువారీ కార్యక్రమాలలో సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించాలని, వాటిలో పాల్గొనే వారికి ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కోరారు. నరేందర్ రెడ్డి సారథ్యంలో విద్యార్థులకు అన్ని విధాలుగా చేయూతనిచ్చి వారిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రేయోభిలాషులు, తల్లిదండ్రులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణలోనే మరి ద టాప్ మోస్ట్ స్కూల్గా ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్ చాలా చక్కగా పేరెంట్కి మంచి వెంట అప్డేట్స్ అందిస్తూ, అది మెసేజ్ రూపంలో కావచ్చు, వాట్సాప్ రూపంలో కావచ్చు, అండ్ ఈవెన్ ఫోన్ కాల్కి కూడా 100% రెస్పాన్స్ ఇస్తూ మరి పేరెంట్స్ తోటి మమేకమైపోతున్న స్కూల్, నో డౌట్ ఎట్ ఆల్ ఆల్ఫోర్స్ టెక్నో స్కూల్. మరి అందరి మన్నలను పొందుతూ మనం చాలా అద్భుతంగా అందరూ కూడా నరేందర్ రెడ్డి సార్ని కామెంట్ చేసేది రెండే విషయాలు. మేము అడిగితే సీట్ ఇవ్వడు అన్నది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, సమాజంలో అడుగు పెడితే నా మీద ఉన్న విమర్శ. ఒక పెద్ద ఆయన కూడా అదే చెప్తున్నాడు, చాలా పెద్ద ఆయన చెప్తున్నాడు, నువ్వేంటే 2 నెలలు ఎవరి ఫోన్లు ఎత్తేవట నీ మీద ఇదే కంప్లైంట్ అని చెప్తున్నాడు. 2 నెలలు అంటే సమ్మర్లో, అడ్మిషన్ టైంలో. సో మన పరిస్థితి తెలుసు, వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ అడ్మిషన్స్. సీట్స్ కావాలంటే ఏం చేసాను చెప్పండి, మీరే చెప్పండి. 40 మందికి ఒక క్లాస్ రూమ్లో, హార్డ్లీ మనకున్న క్లాస్ రూమ్స్, బిల్డింగ్ సేమ్. ఇంకా ఎక్కువ మందిని తీసుకొని పిల్లలకి అన్యాయం చేయలేం కదా. తల్లిదండ్రులు పిల్లలు ఫోన్ వాడకుండా చూడాలి, వారిని వాచ్ చేయండి, తప్పకుండా వాచ్ చేయండి. వాళ్ళతో పాటు ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయండి అని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత 59 బ్రాంచ్లో తెలంగాణలో, మహారాష్ట్రలో 45,000 మంది విద్యార్థులకు విద్యను అందించడం అంటే చాలా గొప్ప విషయం. స్క్రిప్ట్ అంతా కూడా మన జీవితం ఎలా ఉండాలి అని మనమే మన జీవితానికి మనమే స్క్రిప్ట్ రైటర్స్. మన జీవితం నెక్స్ట్ 10 సంవత్సరాల్లో, నెక్స్ట్ 20 సంవత్సరాల్లో, నెక్స్ట్ 30 సంవత్సరాల్లో ఎలా ఉండాలి అనేదానికి ఒక గొప్ప దేవుడు మనకిచ్చినటువంటి శక్తి, మనం రాసుకునేదే మన యొక్క జీవితం. మనకు నచ్చిన విధంగా మన యొక్క జీవితాన్ని రాసుకోవచ్చు. ఈ చదువు అనేది ఇంకు బాటిల్స్ తాగుతేనో, పుస్తకాలు తింటేనో వచ్చే చదువు కాదు. ఎంతో కష్టపడితే కానీ, అదేవిధంగా కష్టంలో అంటే కష్టం కూడా ఇష్టంగా కష్టపడి చదివితే వస్తుంది. ఇక్కడ మనం ఎంచుకున్నటువంటి ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకుంటామో ఆ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని చాలామంది నిరూపించారు. అంతేగాక తనంతట తానై నీ దరికి రాదు, సాధించి శోధించాలి అనేసి చెబుతాడు ఆ మహాకవి శ్రీశ్రీ.